చెప్పండి, నిన్న మూసీకి సంబంధించి మాట్లాడినప్పుడు కావచ్చు, గోదావరి హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకురావాలన్నటువంటి ఆలోచన గత 10 ఏళ్లలో అసలు మీకు లేనే లేదు, ఆ ఆలోచనే చెయ్యలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పలు విమర్శలు చేశారు బేస్డ్ ఆన్ వాటర్ అండ్ మూసీ. ముందుగా ప్యానెల్లో ఉన్న కో ప్యానలిస్టులకు, అదేవిధంగా మీకు, తెలంగాణ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజు కాళోజీ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ, నిన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం చేసిన శంకుస్థాపన సందర్భంగా మాట్లాడిన ప్రతి మాట కూడా అన్ని అబద్ధాలు వల్లే వేసిండండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ సర్కారు చుక్క నీరు హైదరాబాద్ నగరానికి తీసుకురాలేదు. రెండవది, మరి ఎంత అంటే కేసీఆర్ గారన్నా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎంత కక్షనో నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నిన్న ఈ పేపర్ యాడ్స్ ఇచ్చారండి ఘనంగా. నిన్న పేపర్ యాడ్స్ ఇచ్చారు. ఇలా మొత్తం ఒక 3 పేపర్లకు యాడ్స్ ఇచ్చారు. దీంట్లో ఏం చెప్పారంటే, ఇట్లనే ఉన్నది కదా, ఇక్కడ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ అండి. ఏ ప్రాజెక్టు ద్వారా? ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీ నీటిని తరలించడం. దీంట్లో పెట్టిరు అన్ని పేపర్లో, ప్రధాన పత్రికల్లో ఇచ్చారు ఇవన్నీ కూడా. సో 3 పత్రికల్లో వచ్చినాయి యాడ్స్. ప్రధాన ప్రాజెక్ట్ అంటే ఏంటిది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇంట్లో మెన్షన్ చేయలేదు. ఎంత చూడండి, అంటే ఈయనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నచ్చదు కాబట్టి కాళేశ్వరం కూలేశ్వరం అని పదే పదే జనాన్ని నమ్మియడంలో ఒక భాగమే కాబట్టి నిన్న కూడా వారు మాట్లాడిన మాటల్లో ఇవాళ హైదరాబాద్ తాగునీటి కోసం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి వాటర్. గతంలోకి బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే హైదరాబాద్కు 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఈ జనాభా మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెరుగుతుంది, 1 కోటి పైన ఉన్నది, అవసరం అనుకుంటే ఇంకా 2-3 కోట్ల కూడా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి ముందు చూపుతో, ముందు ప్రణాళికతో నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి హయాంలో ఇదే హైదరాబాద్కు కొండపోచమ్మ నుంచి వెళ్ళి 1100 కోట్లతో గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు చేసి, ఆ యొక్క ప్రతిపాదనను రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం కొత్త ప్రతిపాదనలు పెట్టిండ్రు, మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్ళి 20 టీఎంసీలను హైదరాబాద్ తీసుకొస్తా అంటుండు. 50 టీఎంసీల రిజర్వాయర్ ఎవరనేది నిర్మాణం చేసింది? మీరు నిన్న ఎంత అబద్ధం మాట్లాడతారంటే, మల్లన్న సాగర్ రూపకల్పన కూడా రాజశేఖర్ రెడ్డిది అని చెప్తున్నాడు. అంటే ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందో. రేవంత్ రెడ్డి గారు మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇలా అంబేద్కర్ డాక్టర్ సుజల స్రవంతి ఏదైతే చేవేల అంబేద్కర్ చేవేల సుజల స్రవంతి ప్రాజెక్టు ఆనాడైతే ఉన్నదో దాన్ని రీడిజైన్ పేరు మీద అదే మల్లన్న సాగర్ ఆ రోజు 1.5 టీఎంసీ మాత్రమే రూపకల్పన చేసిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇది ఎటు సరిపోదని చెప్పి దానికి 100 రెట్టింపు చేస్తూ 50 టీఎంసీల రిజర్వాయర్ చేయడమే కాదు, ఇంకా గమ్మత్ ఏంటంటే ఇలా కాళేశ్వరంకు గుండెకాయే మల్లన్న సాగర్ అండి. అలాంటి మల్లన్న సాగర్ను ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, అప్రకటిత మేధావి కోదండరాం గారు ఇదే మల్లన్న సాగర్ కడితే భూకంపాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తునపై నిరసనలు వ్యక్తం చేసి అక్కడ ఉన్న ప్రజలను తప్పుదో పట్టించిన సందర్భం కళ్ళ ముందు లేదా అండి? నాడు మీరు అడ్డుకున్నారు అభివృద్ధిని, నేడు మీరేం చెప్తున్నారు, మమ్మల్ని అభివృద్ధి చేస్తే అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సిగ్గుండాల కొద్దిగా మాట్లాడేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఇలా మీరు తీసుకొచ్చే నీళ్ళన్నీ కూడా మన ఎల్లంపల్లి నుంచి వెళ్ళి తీసుకొస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ వాస్తవమే. కానీ ఎల్లంపల్లి మీరేమంటున్నారు? నేను ఏం చెప్పినంటే 2002లో రూపకల్పన జరిగింది, ఎల్లంపల్లి అని చెప్పిండు. 2002లో ప్రభుత్వం ఎవరిదండి? టీడీపీ ప్రభుత్వమే కదా, ఈయన టీడీపీ నాయకునిగానే ఉన్నాడు కదా. అదే తర్వాత 2004 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2004 నుంచి వెళ్ళి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. మరి అది 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు టీడీపీ పాలన. 12 సంవత్సరాలలో మీరు ఎల్లంపల్లిని ఎందుకు ఎండబెట్టిండ్రు? మీరు ఎందుకు ఎల్లంపల్లి పూర్తి చేయలేదు? మీరు పేరు పెట్టిండ్రు, శ్రీపాద ఎల్లంపల్లి అని బ్రహ్మాండంగా పేరు పెట్టిండ్రు, కాంగ్రెస్ నాయకుల పేరు తప్పలేదు. కానీ మేము వచ్చిన తర్వాత దానికి 1000 కోట్లు మంజూరు చేసి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి ఎల్లంపల్లిని అక్కడ భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి అక్కడ ఒక ప్రత్యేక బ్రిడ్జ్ నిర్మాణం చేసి అన్నీ కంప్లీట్ చేసి మేము పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి వెళ్ళి డీల్ తీసుకొచ్చింది మీరు కాదు. మీరు ఎల్లంపల్లి కట్టిర్రు, ఎంత పర్సెంటేజ్ కట్టిర్రు? 80% కడితే ఇంకా 20% కంప్లీట్ చేసి మేము మొత్తం కూడా నీళ్ళు తీసుకొచ్చింది బీఆర్ఎస్ సర్కారు. ఇలా మీరు దాన్ని ఎందుకంటే ఎంతసేపు కేసీఆర్ గారి పేరు రావద్దు, కేసీఆర్ గారు కాళేశ్వరం అనే మాటనే రావద్దని ఒక ఉద్దేశంతో ఇవాళ కాళేశ్వరంలో అంతర్భాగం కాకుంటే మీరు స్టేట్కి వచ్చని చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మీరు తీసుకొస్తా అన్న వాటరు కాళేశ్వరంలో అంతర్భాగమా కాదా? మల్లన్న సాగర్ ఎక్కడ అంతర్భాగము?
కాళేశ్వరంలో అంతర్భాగం కాదా 50 టీఎంసీలు? ఓకే. ఆ మావల్లన్ సాగర్ దగ్గర పోయి గతంలో ఇదే కొండ సురేఖ గారు 1,25,000 ఎకరాలకు నేను నీళ్ళు అందిస్తున్నా చెప్పి మొన్న పోయి స్విచ్ ఆన్ చేసి రాలేదా? ఇవాళ అదే తాగునీటికి మళ్ళీ మీరు ప్రతిపాదిస్తా ఉన్నారు కదా. ఇలా 1,100 కోట్లతో కావాల్సింది ఇలా 7,360 కోట్లు ఎవరి జేబులో కోసం తీసుకురావడానికి ప్రతిపాదన చేసిండ్రు. గ్రావిడ్ ద్వారా తీసుకొస్తామని చెప్పినాం కదా. మేము పై ఎత్తున ఉన్నది, అది 535 మీటర్ల ఎత్తులో ఉన్నది. గ్రావిడ్ ద్వారా అవకాశం ఉన్నదని చెప్పి మేము 1,100 కోట్లకు ప్రతిపాదన చేస్తే వీళ్ళు 7,360 కోట్లు అంటే దశల వారీగా మెక్కడానికి ఈ యొక్క ప్రతిపాదనలు పెంచి ఇవాళ వారి జీవ సంస్థలకు చేసుకోవడానికి 30 సెకండ్స్ నిన్న ఇచ్చిన పేపర్ యాడ్స్ లో అండి, ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగమే. ఇది కూడా వాటర్ పాయింట్ ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు బొమ్మ లేకుండా యాడ్స్ ఇచ్చారు ప్రతి దాంట్లో. ఎంత చూడండి వీళ్ళ దగ్గర, వీళ్ళిద్దరికి మధ్యలో నడుస్తా ఉన్నది. ఈ డిసెంబర్ లో లేదా జనవరిలో ముఖ్యమంత్రి మారుతాడని ఒక ప్రచారం బాగా గుంపరంగా ప్రచారం జరుగుతా ఉన్నది. దాంట్లో భాగమే ఇలా కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్క పెట్టిండ్రని ఏ పత్రికలో యాడ్ చూడండి మీరు. సంబంధం లేని నాయకుల ఫోటోలు పెట్టిండ్రు. కానీ ఇరిగేషన్ మంత్రి, కాళేశ్వరం అంటే ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇరిగేషన్ లో భాగంగానే వాటర్ తీసుకొస్తా ఉన్నారు ఇక్కడికి. వారి మంత్రితో ఫోటోలు లేకుండా నడుస్తా ఉన్నది ఇది. అంటే చూడండి ఎంత ఒక పక్క వారితో అదొక విషయం, రెండో పక్క గత బీఆర్ఎస్ సర్కారు చేసిన పనులను మళ్ళీ విస్మరిస్తూ కేసీఆర్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ సర్కార్ ఏం చేయలేదు, ఏదైతే అబద్ధాలు వల్లె వేస్తా ఉన్నారో ఇది శుద్ధ అబద్ధం. ప్రజలకు వాస్తవాలు కాళేశ్వరం కాదని